దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరెదవు. ఈ భూమి మీద మానవులు జీవించిన జీవిత కాలంలో విలువైన జీవితాన్ని జీవించిన వయోవృద్ధులు చాలామంది ఉన్నారు. అలానే పనికిరాని జీవితం జీవించిన అనేకులు ఈనాడు ఉన్నారు. అయితే జీవించిన జీవిత కాలంలో ఎలాంటి జీవితం జీవిస్తున్నాము అనేది ప్రాముఖ్యమైనది. ఒక నిజమైన దైవభక్తుడు చనిపోతే అతని యొక్క కాంతి చాలా కాలం, చాలా ఏండ్ల వరకు ప్రకాశిస్తూనే ఉంటుంది. అలాంటి మనుష్యుడు, అతని యొక్క పనులు ఈ ప్రపంచం నుండి మాయమైపోలేవు, అవి చనిపోలేవు. వారి యొక్క పనులు చనిపోలేవు. వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ భూమి మీద ఎంతో వెలుగు ప్రకాశిస్తుంది. వారు చనిపోయిన వారి యొక్క పనులు మాట్లాడుతూ ఉంటాయి. ఓడలు ఎంతకాలం నుండి పనిచేయుచున్నవో దానిని బట్టియే కాక దాని యందు ఉపయోగించిన చెక్క, నార, సరుకులు ఆ ఓడ విలువను తెలుపును. 80 ఏండ్ల వయస్సు గల ఒక ఓడ భాగంలో ఉపయోగించిన టేకు చెక్కను ఈ మధ్య న్యూయార్క్ నగరంలో బ్రాడ్వే చెక్క సామానుల షాపులో పెట్టి ఉంచగా దాని రంగులు, నాణ్యము చాలామందిని ఆకర్షించినవి. అలాగే 60 ఏండ్ల క్రిందట తయారు చేయబడిన ఓడలోని ఇంకొక చెక్క భాగమును ప్రదర్శనశాలకు తెచ్చిరి. ఆ ఏండ్ల కాలంలో ఆ ఓడ ఎన్ని సరుకులను మోసి ఎన్ని దేశములకు సరఫరా చేసినదో దానిని బట్టి చెక్క రంగు మారిపోయి మరింత సౌందర్యముగాను విలువైనదిగాను ఎన్నికకు వచ్చినది. ఆ చెక్కతోనే ఇప్పుడు న్యూయార్కులో ఒక ధనవంతుడు అంతరంగిక గృహమును తయారు చేసి ఉన్నాడు. ఇది అనేకుల మనోరంజకముగానున్నది. అలాగే విలువైన జీవితం జీవించిన వయోవృద్ధులున్నారు. పనికిరాని జీవితం జీవించిన అనేకులు ఈనాడున్నారు. అన్ని సముద్రములు దాటి అంత సామాను రవాణా చేసి మరింత ఎక్కువ విలువై వెల్లడి అయిన ఓడల వలె ప్రభువుకు ప్రయోజనకరముగాను అనేకులకు సహాయకరముగాను జీవించి దైవజనులు గత కాలంలో పురాతన ఏండ్లలో ఎంతోమంది ఉన్నారు. వారి శీలము అనేక దెబ్బల వలన రూపొందింది. సూర్యుడు మన కంటికి కనబడకుండా క్రిందికి దిగినప్పుడు అతడు హస్తమించలేదు. ప్రొద్దుగ్రుంకిన తరువాత 1 గంట వరకు దాని వెలుగు ప్రజ్వలించుచూనే ఉండును. అలాగే నిజమైన దైవభక్తుడు చనిపోయినను అతని కాంతి చాలా ఏండ్ల వరకు ప్రకాశించుచూనే ఉండును. అలాంటి మనుష్యుడు ఈ ప్రపంచము నుండి మాయమైపోలేడు, చనిపోలేడు. అతడు వెళ్ళిపోయిన తరువాత ఎంతో వెలుగును వదిలిపెట్టి ఉండును. అతడు చనిపోయినను మాట్లాడుచుండును. బీచర్. విక్టర్ హ్యూగో 80 ఏండ్లు దాటిన తరువాత తన విశ్వాసమును గురించి ఇలాగనెను: నాలో నాకు చాలా భవిష్యత్తు బ్రతికి ఉన్నట్లు భావించుచున్నాను. చాలాసార్లు నరికివేయబడిన పెద్ద అరణ్యం వలెనున్నాను. నరికివేయబడిన చెట్లలో నుండి మరింత బలమైన చెట్లు బయలుదేరి వచ్చుచున్నవి. అలాగే నేను మరింత బలముగా ఆకాశము వైపు ఎదుగుచున్నాను. సూర్యకాంతి నా తల మీద పడుచున్నది. భూమి దాని సారమును నాకిచ్చుచున్నది. అయితే పరలోకము నేనెరుగని ప్రపంచములను గూర్చిన వెలుగును నాకిచ్చుచున్నది. శరీరమందలి శక్తిని చూపించినదే నీ ఆత్మ అని నీవనుచున్నావు. అయితే నా శరీర శక్తులు తగ్గిపోయినప్పుడు సహా నా ఆత్మ ఎందుచేత ప్రకాశించుచున్నది?
శీతాకాలము నా శిరస్సు మీద నున్నది. అయినను నిరంతర వసంత ఋతువు నా హృదయమందున్నది. నా 20 ఏండ్ల వయస్సులో వలె ఈ గడియ యందును మళ్ళీ సన్నజాజి గులాబీ సువాసనలను పీల్చుకొనుచున్నాను. నా పరిసరముల నుండి నన్ను ఆహ్వానించుచున్న నూతన స్వరములను వినుచున్నాను. ఇది చాలా ఆశ్చర్యము, అయినను ఇది మిక్కిలి సూక్ష్మమైనది. ఈ మాటలను ప్రభు మన నిఖిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభా. ఈ భూమి మీద మేము ఎలా జీవించాలి అనేటువంటిది మీరు మాకు బయలుపరిచారు ప్రభా. అయ్యా నా తండ్రి, ఎంతోమంది వారి జీవితాలను నైనా ప్రభా వెలిగించబడి ప్రకాశించి నైనా ప్రభా ఈ లోకానికి కాంతిని మిగిల్చి వెళ్ళిపోయారు. వారి యొక్క పనులు మాతో మాట్లాడుతూ ఉన్నాయి. అలానే దేవా, మేము కూడా ఆ రీతిగానైనా ప్రభా మీకు మహిమ తెచ్చే విధముగా అయ్యా నా తండ్రి మీ కృపను మాకు అనుగ్రహించండి. మేము నడుచుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. దేవా మీకు వందనాలు ప్రభా, స్తోత్రంలో నాయన. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, మేము మీకు ప్రయోజనకరముగా అయ్యా నా తండ్రి అనేకులకు సహాయకరముగా జీవించే రీతిగా మీ కృపను మాకు అనుగ్రహించమని సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి ఈ శక్తిని బలమును అనుగ్రహించండి ప్రభా. అయ్యా మీ యొక్క మాటల ద్వారా నూతనమైన జీవమును అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.